ఆత్మలు మీరు పొందుకోమని, మీ సేవకునైన ప్రార్థన ఆలకించి అంగీకరించమని, వినేవారందరూ కూడా శ్రద్ధగా వింటూ మీ వాక్య ప్రకారంగా సమర్పించుకునే కృప బిడ్డలకు దయచేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. గత ఆదివారం రోజున మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. ఈ ఆదివారమును దానిని కొనసాగిస్తూ మనందరం కూడా దానిని ముగిద్దాం. అంటే రెండవ భాగంగా అన్నమాట. దానికి సంబంధించిన మూల వాక్యం బైబిల్ గ్రంథంలో ఎక్కడుందంటే, తెరిచి చదువుతారా మరి? అది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చెప్తానన్నమాట. అది ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము అనేటువంటి భక్తుడున్నాడు, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. అబ్రహామును గురించి గత వారంలో కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అబ్రహాముకు ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు, అబ్రహాముకు ఐశ్వర్యం విషయంలోనే కాదు, అబ్రహాముకు సంతాన విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా అతను ఏమయ్యాడట? ఆశీర్వదించెను. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అన్ని విషయములలో కూడా అతను చాలా దీవెనకరంగా అందరికీ కనబడ్డాడు. అతను కూడా ఇబ్బందులు పడ్డాడు, అతను కూడా శోధనల పాలయ్యాడు, దేవుని చేతే పరీక్షించబడ్డాడు కూడా. అలాంటి స్థితిలో కూడా అన్ని విషయములలోనూ దేవుడు అతన్ని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆయన అలాగ అభిషేకించాలి అని చూస్తే, దేవాది దేవుని యొక్క సన్నిధిలో గత వారం మనము ధ్యానం చేశాం. ఒక 3 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. గరిగిపాటి అరుణ్ తేజ మొదటి మాట చెప్తే ఎంత బాగుంటుందో చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. అన్ని విషయములలోనూ ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాములాగా అబ్రహాము వలె మనం కూడా ఆశీర్వదింపబడాలి అంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే, చెప్పండి చెప్పండి. వాళ్ళ అమ్మకి చదువుతున్నాడా? సరే, వాళ్ళ మమ్మీ చెప్తుంది పని. ఏమో వాళ్ళ మమ్మీ చెప్తుంది, చెప్తారా అమ్మ? లేకపోతే దీపిక చెప్తా చూడండి, రాసుకుంటుందా? ఏంటంట చెప్పాలి, చెప్పాలి. అది అన్ని విషయములలో ఆయన మాట ఏం చేయాలి? వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలు మనకే ఆశీర్వాదం కావాలి, మనకు దీవెన కావాలి. మరి మనం కొన్ని మాటలు విని కొన్ని మాటలు వినకపోతే అబ్రహాములాగా మనం ఆశీర్వాదం పొందలేము. అది విషయం. ఇప్పుడు రెండవది మనందరం కూడా నేర్చుకున్నాం ఆ రోజు. రెండవది ఎవరు చెప్తారు అమ్మ? అన్ని విషయములలో ఎవరికి విధేయులై ఉండాలి? దేవునికి విధేయులై ఉండాలి కాదు నేను చెప్పింది అమ్మ. సారీ ప్రభువుని. రెండవది కరెక్టే. రెండవది ఏంటి? దేవుణ్ణి సంతోషపరచాలి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో కూడా సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. అమ్మ మీరు నా ముందుకు వచ్చేసేయండి, ఇటు వచ్చేయండి, ఇటు ఈ పిల్లలందరూ ఇటు వచ్చేసేయండి. వీళ్ళకి అసలు చిన్నపిల్లలు కనపడకూడదు, ఇటు వచ్చేసేయండి, నేనే కనపడాలి వీళ్ళకి. ఓకేనా? శ్రద్ధగా వినేవాళ్ళు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడికి ఎదురుగా కూర్చోవాలి. మంచి స్టూడెంట్ యొక్క లక్షణం. ఉపాధ్యాయుడు చెప్పేది చక్కగా వినాలంటే మంచి విద్యార్థి ఎప్పుడు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. అలా కదా. అందుకని షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఓకే, నెక్స్ట్ మూడవది అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందాడు. మనం కూడా ఆశీర్వాదం పొందాలి అంటే మూడవదిగా మనం చేయాల్సినటువంటి పని, అన్ని విషయములలోనూ
విధేయులై ఉండాలి. ఎవరికి? ఆ దేవునికా? కాదు 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 దేవునికా? కాదు 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 కొలస్సీలకు రాసిన పత్రిక 3:22 యజమానులకు విధేయులై ఉండాలి అని చెప్పాం. అవునా? అలాగే ఉంది అక్కడ. యజమానులకు విధేయులై ఉండాలి అన్ని విషయాల్లో. యజమానులు అంటే మీ పైనున్న నాయకులు, అధికారులు, వాళ్లకు విధేయులై ఉంటే అప్పుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అది మంచి విషయం. అల్లిచ్చి కూడా నాకేసి డైరెక్షన్ అయితే ఇంకా బాగుంటుందేమో కదా. నా వైపుకి డైరెక్షన్ అయితే ఇంకా బాగుంటుంది. అది నెక్స్ట్ ఇక ఈ వారం పాఠంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు సందేశంలోకి నాలుగవదిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, మరి ఆస్తిపాస్తులు కావాలి, అన్నీ కావాలి, అన్ని దీవెనలు కావాలి. నాకు ఫలానా దీవెన వద్దు అనడానికి మనం ఎప్పుడు కూడా అనుకోం, అలా చెప్పం. ఏ దీవెనైనా సరే మనకు కావాలి. మరి అలా కావాలంటే బైబిల్ గ్రంథం చెప్పిన పైనున్న ఈ 3 మాటలు గాక 4వదిగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. త్వరగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు, ఈ మాట అండర్లైన్ చేయాలి, అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. భక్తుడైన పౌలు తన చివరి ఆ మరణానికి సమీపిస్తున్నటువంటి సందర్భంలో చిట్ట చివరిగా అతడు తన శిష్యుడు, తన నిజమైన కుమారుడు అయినటువంటి, తనకెంతో ప్రియముగా ఉన్నటువంటి కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఒక గురువుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉపదేశకునిగా తన చేతి కింద పనిచేస్తున్నటువంటి యవ్వనస్తుడైనటువంటి తిమోతికి చెప్పాడు ఈ మాట. అయితే నీవు అన్ని విషయములలో ఎలాగుండాలి? మితము. చెప్పండి, ఎలాగుండాలి? మితము. మితము అంటే దానికి కరెక్ట్గా ఏం చెప్పాలి? సంతృప్తికరంగా అనొచ్చేమో కదా. సంతృప్తికరంగా అనొచ్చేమో అంటే కొద్దిగా అంటాం, సంతృప్తిగా అంటే ఓవర్గా లేకుండా. ఇది ఇంకా సులభంగా అర్థం అవటానికి, మాంసం కూర మనందరికీ చాలా ఇష్టం. మాంసం కూర ఇష్టమేనా? అందరికీ ఇష్టం ఉంది కదా. 4 కేజీలు ముందు పెట్టేసుకుని అదే లోకం తినేద్దామంటే అవదు. మంగోలియా అనే దేశంలో కప్పలు ఉంటాయట. ఆ కప్పలకున్న లక్షణం ఏంటంటే కడుపు నిండా తింటాయి. కడుపు నిండిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక చాలు అంటాం, ఇక వద్దు చాలు అని అంటాం. కానీ మంగోలియా దేశంలో ఉన్న కప్పలు కడుపు నిండినా కూడా, పొట్ట పైకొచ్చినా కూడా ఇంకా తృప్తి చెందనవై అవి ఇవి తినేస్తాయట. అలా తినేసినప్పుడు పొట్ట బాగా పైకొచ్చేసి టైట్ అయిపోయి బెలూన్లో గాలి ఊదుతారు కొన్నిసార్లు పిల్లలు. కొన్నిసార్లు ఊదినప్పుడు రే సాల్రా అంటే, కాదు నా చూడండి ఎంత ఉందో అంటాడు. కాదురా సాల్రా అంటే వాడు జూయమని ఊది డబ్బని అనేసరికి ఆడు మొహం చూడాలి, ఆడు కళ్ళు చూడాలి, దిగాలు పడిపోయి ఉంటాడు కదా. అంటే మితం అనే పదం ఇక్కడ మీకు అర్థం అవ్వాలని. ఈ కప్పలు కూడా ఫుల్లుగా తినేసి కడుపు పైకొచ్చిన తర్వాత ఆపవట, ఇంకా తింటాయట. అప్పుడు ఏమవుద్దంటే ఆ పొట్ట డబ్బేలుమని పేలిపోద్దట. అలా పేలిపోయి చచ్చిపోద్ది. కానీ మితముగా ఉండటం మాత్రం అది సహించదు. అంటే మితముగా ఆహారం తీసుకోవటం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకంటూ మితం అనేది ఒకటి ఉండాలి. అది తిండి విషయంలో కానివ్వండి, వాక్య పరిచర్యలో కానివ్వండి, లేకపోతే ప్రార్థన విషయంలో కానివ్వండి, హాజరు విషయంలో కానివ్వండి, సంతృప్తికరంగా ఉండాలి. అది సంతృప్తికరంగా ఉండాలి. అలా సంతృప్తి లేనప్పుడు జగడాలు మొదలవుతాయి. ఉదాహరణకు
నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు నేను ఇంట్లో వంట చేయను, అసలు ఆదివారం వస్తే అసలు నేను ఎవరి మాట ఎన్నో అనుకుని ఇక ప్రార్థనలోనే ఉండి ఇంటిని పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఇంటి దగ్గరున్న యజమాని ఏమంటాడు? అసలు ఆ ప్రార్థన పెట్టినోడు ఎవడు? ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎక్కడి నుంచి? ఆ ప్రార్థన పెట్టినోడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ ప్రార్థన పెట్టినోడు ఎవడు? అసలు నిన్ను రమ్మన్నవాడెవడు? అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి? అసలు ఏంటి నీకు పిచ్చేంటి? ఈ ఈ రచ్చ ఏంటి అని అతడు చాలా రచ్చరచ్చ చేసి అసలు ఆ తర్వాత మళ్ళీ ఆఖరిని దేవుడి దగ్గర కూడా వెళ్తాడు. అసలు దేవుడు లేడు, ఏమీ లేడు, అసలు ఇల్లు కదిలావంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని అంటాడు కదా. మితము అని అంటే నువ్వు ఒక పక్క ఇంటిని చక్కబెట్టాలి, మరొక పక్క మందిరాన్ని కూడా చక్కబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని కూడా పూర్తిగా వదిలేసి కేవలం ఇంటి కోసమే 24 గంటలు కష్టపడి 24 గంటలు అదే లోకంగా బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాన్ని కూడా దేవుడు సహించడు. అందుకు ఉదాహరణగా బైబిల్లో ఒక ధనవంతుడు పంటలు బాగా పండిన తర్వాత, ఈ సంవత్సరం నాకు ఎక్కువ పంటలు పండాయి, నేనేం చేయాలి? సరే, ఆ మొదటి బస్తా, ఆ మొదటిది తీసుకెళ్ళి దేవుడికి ఇద్దాం, ఈ ఆలోచన లేదు అడిగి. దేవుడు సకాలంలో వర్షాలు ఇచ్చాడు, సకాలంలో నా పంటలు బాగా పండాయి, ఎక్కువ ధాన్యం వచ్చింది, ఈ ఆలోచన లేదు అడిగి. ఒకటే ఆలోచన, నా కొట్లు చాలా పెద్దవి చేస్తా, పాత తీసేస్తా, చిన్న కొట్లు అయ్యాయి, ఇప్పుడు ఎక్కువ పండింది కాబట్టి ధాన్యం అంతా అక్కడ వేసేస్తా, వాటికంటే పెద్ద కొట్లు కడతా, అక్కడ దాచుకుంటాను. తర్వాత నేను నా తర్వాత నా తరతరాలు తినిన మరి తరగని ఆస్తిని దేవుడు ఇచ్చాడు కాబట్టి అని అలాగనుకున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, అనుకోవటం ఆలోచన బాగానే ఉంది కానీ ఈరోజు వెర్రివాడ అన్నాడాన్ని. అన్న ఏమన్నాడు అంటే, మితము లేని వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడనమాట? వెర్రోళ్ళు, అది వెర్రివాళ్ళుగా అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుడు ఏం చేయమన్నాడు? విశ్రాంతి తీసుకోమన్నాడు. కంపెనీ పనుల్లో కానీ వ్యాపార లావాదేవీల్లో కానీ ప్రతి ఒక్కరికి సెలవు అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నాడు దేవుడు. ఆ రోజు నన్ను ఆరాధించడానికి కేటాయించుకోండి అన్నాడు. లిచ్చి ఏమన్నాడు ఆయన? ఆ రోజు నాకు కేటాయించండి అన్నాడు. మరి ఆదివారం ఊర్లు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు, అది కేటాయించాలి దేవుడికి. మరి ఆదివారం పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా? పేరెంటాలకు వెళ్ళొచ్చా అంటే, పెళ్ళిళ్ళు కూడా వెళ్ళకపోతే ఎలాగండి అంటారు మీరు. పెళ్ళిళ్ళు కూడా వెళ్ళకపోతే ఎలాగండి అని అంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక లాజిక్ చెప్తాను చూడండి. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెళ్ళి ఆదివారం వచ్చింది, నీకు ఆదివారమే వచ్చింది పెళ్ళి. ఆదివారం పెళ్ళి వచ్చింది కాబట్టి మీ ఇంట్లో పశువులు ఉంటాయి, వాటికి గడ్డి వేయటం మానేసి, పేడ తీయటం మానేసి, పాలు పితకటం మానేసి, ఇంట్లో వంట చేయటం మానేసి, ఇంట్లో ఏ పనులు మానేసి ఎవరైనా పెళ్ళికి వెళ్తారా? ఏం చేస్తారు మరి అమ్మా? మరి అన్నీ చేసుకుని వెళ్ళినప్పుడు మరి ఇదేమైంది? మరి దీన్ని ఏం చేయాలి? చెప్పాలి. మరి దీన్ని చక్కబెట్టొద్దా? మరి చెప్పాలి. ఆదివారం మాత్రం చక్కబెట్టాల్సిందే, అది ఆదివారం మాత్రం చక్కబెట్టాల్సిందే. హాయిగా పనులన్నీ చేసుకుని ఆ రోజు ముందుగా లేచి అన్నీ చేసుకుని వెళ్ళాలి. అలా లేకపోతే నీకు అన్ని ఆశీర్వాదాలు ఏమీ దొరకవు. ఇది ఓ నగ్న సత్యం. బైబిల్ గ్రంథంలో పౌలు గారు కొరింథీయులకు కూడా వ్రాస్తూ మితముగా ఉండే దాని గురించి మరింత చక్కగా వివరించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు మైక్ ఆన్ చేశారా? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, ఈ మాట అండర్లైన్ చేయాలి, అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అది పందెంలో పరిగెత్తేవాడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడు, కూల్ డ్రింక్స్ అయ్యి తాగరు, ఐస్ క్రీములు అయ్యి తినరు. వాళ్ళని తిన్నెవరు? ఎందుకంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి
పరిగెత్తలేరు, అలసట ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళకు తిండి విషయంలో మితం చేసేస్తారు. అలాగే నిద్ర విషయంలోనూ మితం చేసేస్తారు. అదే లోకంగా వాళ్ళని ఏమి నిద్రపోనివ్వరు. ప్రతి దాంట్లో కూడా కంట్రోల్ ఉంటుంది అన్నమాట. నియంత్రిస్తారు వాళ్ళందరూ కూడా. ఏది ఓవర్గా చేయకూడదు, అలాగని ఏది లేకుండా చేయకూడదు. సమాంతరంగా చేయాలి, సంతృప్తికరంగా చేయాలి. ఇన్ని గంటలు నిద్రపోవాలంటే అన్ని గంటలే నిద్రపోవాలి. తర్వాత లేపి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలో అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఎలా పరిగెత్తాలో అలా పరిగెత్తాలి. అలాగ దేనికోసం వాడు ప్రయాసపడేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి క్షయమగు కిరీటం, కంటికి కనబడే ఆ కిరీటం, అది బంగారపు కిరీటమో వెండి కిరీటమో ఏదైనా కూడా ఆ కిరీటం పొందుకోవటానికి ఎలాగైతే మితముగా ఉంటాడో మనమైతే ఇక్కడ చక్కగా రాశారు, అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మనము మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరికీ కిరీటాలు, మనందరికీ కిరీటాలు, మహిమతో కూడిన కిరీటమును ప్రభు అక్కడ సిద్ధం చేస్తాడు. ఎవరికి సిద్ధం చేస్తాడంటే అన్ని విషయములలో కూడా మితముగా ఉండువానికి ఆయన సిద్ధం చేస్తాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, ఒకవేళ తిండిపోతు అనుకో ఏం చేయాలి? గొంతుకకు మాట్లాడాలి మీరు. గొంతుకకు ఏం చేయాలి? తిండిపోతు అయితే మాత్రం గొంతుకకు ఏం చేయాలి? కత్తి పెట్టాలి. వదరబోతు అయితే అంటే ఎక్కువ మాటలు మాట్లాడేవాడు అయితే నోటికి తాళం, దాన్ని చిక్కము అన్నాడు దావీదు భక్తుడు. నోటికి ఏం చేయాలి? చిక్కం పెట్టేయాలి. ఎలా పడితే అలా పరిగెత్తేస్తుంది అనుకోండి గేదె, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది అనుకోండి ఆవు, అప్పుడు దానికి ఏం చేస్తారు? చిక్కం వేయరు. పరిగెత్తేదానికి చిక్కం వేయరు. బంధం కూడా కాదు, ఒకటి ఉంది చెప్పాలి మీరు. అది గుది కర్ర అంటారు, లేకపోతే గుది బండ ఏదో అంటారు. దాన్ని మెడలో ఒక కర్ర కడతారు. అది పరిగెత్తుకుని విచ్చలవిడికి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తిందంటే ఖచ్చితంగా అది మోకాళ్ళ మీద తగులుద్ది. అందుకని గుదిబండ కట్టేసినట్టు ఎక్కువగా బ్యాచిలర్స్కి ఉపయోగిస్తారు ఆ మాట. కుర్రోడు ఇంట్లో మాట వినకుండా, అమ్మ నాన్న మాట వినకుండా, ఇంటికి సరిగా రాకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాడికి ఏమంటారంటే పెద్దోళ్ళు, వీడికి ఒక గుదిబండ తగిలిచ్చాలరా అంటాడు. అది ఓ గుదిబండ కట్టేస్తే తప్ప వాడు మాట వినడు అని అంటారు. ఎవరి కోసం? బ్యాచిలర్స్ కోసం. కాబట్టి మీరు కూడా అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఇది 4వ విషయం. దేవునికి స్తోత్రం. 5వది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5వ విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే అక్కడ కూడా ఒక మంచి మాట ఇలాగూ రాయబడి ఉంది. అన్ని విషయములలో మనం ఏం చేయాలి? 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటయ్యా అంటే, నేను కూడా, అంటే పౌలు గారు చెప్తున్నాడు, నా స్వప్రయోజనాన్ని కోరుకోలేదు, నేను అనేకులను రక్షింపబడాలని అంటే ఇక్కడ అందరినీ రక్షించబడాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలని, నేను కూడా వాళ్ళను సంతోషపరచడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అంటే అన్ని విషయములలోనూ మనకుండే స్నేహాలు, మనకుండే బంధాలు, మనకుండే బాంధవ్యాలు, మనకుండే కొలీగ్స్, మనం ఎవరితో అయితే పని చేస్తున్నామో ఆ పని చేసే వాళ్ళ దగ్గర కానీ, కాలేజీకి వెళ్ళే వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే మనం ఏ కార్యక్రమంలోనైనా పాల్గొంటే వాళ్లకు మన వలన అభ్యంతరాలు ఏవి కలగకుండా వాళ్ళను సహితం దేవుని వైపుకు మళ్లించే ఓ అపురూపమైన కార్యక్రమం చేపట్టాడు భక్త పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే దీని అర్థం ఏంటి మనకు తెలియాలంటే ఇంకా కొంచెం 31, 32 వచనాలు కూడా చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు అమ్మా భోజనము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని యొక్క మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగా చేయకుడి. దేవునికి స్తోత్రం. అంటే యూదులను తర్వాత గ్రీసు దేశస్థులకు కూడా కొన్ని వర్గ భేదాలు వచ్చాయి సంఘాల్లో. వర్గ భేదాలు వచ్చి ఒక వర్గానికి పెత్తనం వచ్చిందనుకోండి, ఆ వర్గం వాళ్ళే తిని తృప్తి చెంది మిగిలిన వర్గాన్ని నిర్లక్ష్యం చేసేవారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళేమో వీళ్ళ మీద, వీళ్ళేమో వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు దైవజనులకు. అక్కడున్న వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుని పౌలు గారి దాకా విషయం తీసుకొచ్చారు. అప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ తన సాక్ష్యం చెబుతున్నాడు, తన యొక్క మాటలు చెప్తున్నాడు. నేను కూడా ఎవ్వరికి అభ్యంతరం కలగకుండా యూదులకు యూదుడనయ్యాను, గ్రీసు దేశస్థులకు గ్రీసు వాడినయ్యాను, రోమీయులకు రోమావాడినయ్యాను. ఇలాగా అందరిలోనూ అందరి వాడనై ఏ విధము చేతనైనా సరే అందరినీ రక్షింపవలెనని అందరినీ సంతోషపరుస్తున్నాను అన్నాడు. ఎలా సంతోషపరిచాడు ఆయన అంటే, పౌలు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒక చోట అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒకే రూములో ఉన్నారు. పౌలేమో మాంసాహారి, కానీ ఆ స్నేహితుడేమో శాకాహారి. పౌలు పొయ్యి మీద మాంసం కూర వండుకునేటప్పుడు సాధారణంగానే మిగిలిన కూరగాయల కంటే మాంసం కూరకి కాస్త ఏమంటారు గుమ్మగుమ్మలు ఎక్కువ, దానికి సువాసన అంటే మంచి వాసన ఎక్కువ, దానికి ఇలాగ ఎక్కువగా అంటది. ఆ గదంతా వచ్చేద్ది, అవసరమైతే వీధంతా కూడా వచ్చేద్ది కొంతమంది కూర వండారంటే. అలా చేస్తే అందులో ఉండే శాకాహారి ముక్కు మూసుకునేవాడట. అతను అది అయిపోయే వరకు, అతను తినేసే వరకు అసలు లోపలికి వచ్చేవాడు కదట. ఎందుకు నువ్వు లోపలికి రాలేదంటే అతను చెప్పాడు, నాకు మాంసాహారం అంటే ఇష్టం ఉండదు, నేను మాంసం తినలేను, నువ్వు స్నేహితుడు కాబట్టి కొంచెం భరించాను తప్ప అది ఉన్నప్పుడు రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు నీతో కలిసి ఉండలేనేమో నేను అన్నాడు. అప్పుడు వెంటనే పౌలు అన్నాడు, చాలా మంచి మాట అంటాడు పౌలు. నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండా కలగజేయకుండుటకై నేను ఏం తినను. మాట్లాడాలి మీరందరూ. మాంసం తినను అన్నప్పుడు ఒక విశ్వాసం గుర్తొస్తుంది నాకు. నేను మాంసము తినను. మనం ఒక టైంలో 40 రోజుల ప్రార్థనలో దాన్ని నేర్చుకున్నాం కదా. మాంసం ఎందుకు తిన్ను అని అంటే కడుపు నొప్పి వచ్చి కాదు, లేకపోతే పడటలేదని కాదు. నేను ఎందుకు మానేశాను మాంసం అంటే నా తోటి సహోదరుడికి అభ్యంతరం కలగకూడదు. ఆ తర్వాత రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. ఏంటా రిజల్ట్ అంటే చివరికి ఆ సహోదరుడు కూడా పౌలులాగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయా, ఇదిగో దేవా ఉన్నానయా, దయచనను కైకొనుమయా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా.
నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ గర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరి విషయంలో కూడా అతను అందరినీ సంతోషపరుస్తూ వాళ్ళను కూడా ప్రభు వైపునకు మళ్ళించే ప్రయత్నం చేశాడు. దీనికి మనం ఏమని రాసుకోవాలి అంటే, అన్ని విషయములలోనూ అందరినీ రక్షణలోనికి నడిపించాలి. అది నువ్వు కంపెనీ పనికి వెళ్తావు, అది చెయ్యొద్దు అని ప్రభు ఏం చెప్పలేదు. లేకపోతే ఇంకో పనికి వెళ్తావు, అలాగా నువ్వు అది చెయ్యొద్దు అని దేవుడేమి చెప్పట్లేదు. కానీ వాళ్ళను నువ్వు వాళ్ళలో కలిసి దేవుడికి దూరం అయ్యావంటే అదొక విధంగా ఆజ్ఞాతిక్రమం అవుద్ది, అది పాపం కూడా జరుగుద్ది. నేను ఒక యవ్వనస్తుడు సాక్ష్యం విన్నాను. ఆ యవ్వనస్తుడు బాగా చదువుకున్నాడు, కానీ ఎవ్వరూ ఏ పని ఇవ్వలేదు అతనికి. ఎక్కడ పని దొరకలేదు. ఆఖరికి రోడ్లు ఊడ్చే పని కూడా దొరకలేదు అతనికి. కానీ వాళ్ళ ఊర్లో ఉండే ఒక ఆయన తీసుకెళ్ళి నా షాపులో పనిచేయగనరా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీరా వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది బ్రాందీ షాపు, ఇందులో నువ్వు పని చేయాలి అని అన్నాడు. అతనికి వేరే దిక్కు లేక, ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వక, మంచోళ్ళు అనబడిన వాళ్ళు ఎవరూ తనకు పని ఇవ్వక, ఇతనే ఒకవేళ చెడ్డవాడైనా నా దేన స్థితిని చూసో లేకపోతే తన స్వప్రయోజనాన్ని ఆశించో మొత్తానికి నాకు ఈ పని ఇచ్చాడు కాబట్టి నేను ఆ పని చెయ్యాలి అని అతడు నిర్ణయించుకున్నాడు. రోజు పనికి వెళ్తున్నాడు. ఆ పనిలో అక్కడ రెస్టారెంట్ అంటారు కదా, ఆ రెస్టారెంట్లో ఆ కుర్రోడు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళి నాకు పలానా మందు కావాలి, ఆ మందులోకి పలానా ఇవి కావాలి అవి కావాలని చెప్పినప్పుడు అతను తీసుకెళ్ళి సర్వ్ చేయాలి. అలా సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు త్రాగుబోతుల యొక్క ఏమంటారు దాన్ని, ఆ రెస్టారెంట్లో చాలా ర్యాష్గా మాట్లాడతారు వాళ్ళు, చాలా కఠినంగా మాట్లాడతారు వాళ్ళు. ఒక్కొక్కసారి చేదరించుకుంటారు, కొడతారు, చాలా ఇబ్బందులు పెడతారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ కొద్ది గొప్ప డబ్బులు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు. అతను ఆ పనిలో చేరేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడట. తలుపులు తీసేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడట. ఆ తర్వాత అక్కడ పని చేసినంతసేపు, ప్రభు నా వలన ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలగకూడదు, నేను పని మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి నా జీతం వరకు మాత్రం నేను పని చేస్తున్నాను అని చెప్పి, అందులో వచ్చినటువంటి త్రాగుబోతులు కొంతమంది నువ్వు కొంచెం తాగొచ్చు కదా, లేకపోతే నేను మిగిలి చేసింది తినొచ్చు కదా అంటే అతడు అవేవి ముట్టుకునేవాడు కాదట. ఒకరోజు వాళ్ళు ఇచ్చిన డబ్బులను తీసుకొని ఇంటికి వెళ్ళాడట. అంటే బేటలు ఏవో ఇస్తారు కదా వాళ్ళు, మన హోటల్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే సర్వర్కి ఇస్తామో అలాగా. వెళ్ళిన తర్వాత దేవుడు తనకు దర్శనంలో చెప్పాడట, నేను జీతానికి పనిచేస్తున్నాను అని అన్నావు, కానీ జీతానికంటే అదనంగా నువ్వు తెచ్చుకున్నావు అని. అది దేవుడు మాట్లాడాడు కాబట్టి వెంటనే ఆ రోజు నుంచి దాన్ని కట్ చేసి ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడు కాదట. ఎక్కడ అతడు మందుకు అలవాటు పడలేదట. అసలు ఏమీ అతడు అలా చేయలేదట. తర్వాత ఆ రెస్టారెంట్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేస్తే ఈ కుర్రోడు ఏది ఇచ్చినా తీసుకోడు, మనం పొరపాటున నోరు జారి ఏదైనా మాట అన్నా తిరగబడ్డు, ఏంటి ఇతను అని అందరినీ ఆలోచింపచేసిందట. అది ఆలోచింపచేసి ఒకరోజు ఒక కోటీశ్వరుడు అడగటం మొదలెట్టాడు అతన్ని. నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎవరు, మీదే ఊరు, ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నావు, ఎందుకు ఇంతమంది మళ్ళీ పనిచేస్తున్నావు కదా, మరి ఎందుకు నువ్వు ఏమి తీసుకోవు, కనీసం మందు కూడా తాగవు, తినవు, బేటాలు తీసుకోవట్లేదు ఏంటి అని అంటే, అప్పుడు అతడు ఏమి చెప్పేవాడు కాదట, మాట్లాడేవాడు కాదు. ఏం లేదులేండి నా పని ఏదో నేను చేసుకుంటున్నాను అని. అప్పుడు వాళ్ళ యజమానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు మేనేజర్ని దగ్గర కూర్చోబెట్టి, ఎందుకు ఇలా చేయట్లేదు నువ్వు అలా చేయటం అందరికి అభ్యంతరం కదా, ఆటంకం కదా, నా షాపులో పనిచేస్తూ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా నిలదీశారట. అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, నేను ఒక క్రైస్తవుని, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను,
మా అమ్మ నాన్నగారులు మేమందరం మందిరానికి వెళ్తాం. మీరు ఎన్ని డబ్బులు ఇస్తానన్నా నేను ఆదివారం ఎందుకు రానో తెలుసా? అది నేను రెస్ట్ తీసుకోవటం కోసం కాదు, నా దేవుని మందిరానికి వెళ్ళి నాకు పనిచ్చి నన్ను పోషిస్తున్న నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మరి ఇంతమంది తాగుతున్నప్పుడు వాసన వస్తుంది కదా నీకు, అది తాగుతుంటే వాసనకు తట్టుకోలేరు కొంతమంది, కొద్దో గొప్ప అలవాటు చేసుకుంటారు కదా. అలాంటిది షాపులో పనిచేస్తూ 24 గంటలు దీన్ని పని చూసుకుంటూ నీకెందుకు అలాగ అనిపించలేదు అని అంటే అతను ఒకటే చెప్పాడట, నేను మా అమ్మకి తెలియకుండా నేనేమన్నా చేయగలనేమో, మా డాడీకి తెలియకుండా నేనేమన్నా చేయగలనేమో, మా మాస్టర్కి తెలియకుండా నేనేమన్నా చేయగలనేమో, కానీ నేను నమ్ముకున్న దేవునికి విరోధంగా వ్యతిరేకంగా నేనేమి చేయలేను అన్నాడట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఈ మాట తెలిసిన తర్వాత ఆ త్రాగుబోతులు గుంపులో ఉన్న కొంతమంది ఏడవటం మొదలెట్టారట, కన్నీళ్లు కార్చుకోవటం మొదలెట్టారట. ఎందుకు వీళ్ళు ఇలా కన్నీళ్లు కార్చుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు అలాగ ఏడుస్తున్నారు అని అంటే ఒకటే కారణం, అక్కడ పనిచేస్తున్నటువంటి మురళి అనేటువంటి ఒక యవ్వనస్తుడు చేస్తున్నది బ్రాందీ షాపులనే కానీ ఆ బ్రాందీ తాగటం కానీ, వాళ్ళు వదిలేసిన ఆ ముక్కలు తినటం కానీ, విసిరేసిన ఆ ఎంగిలికి ఆశపడటం కానీ చేయలేదు. మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎక్కడ ఎందుకు పని చేయాలంటే ఎక్కడ పని దొరకలేదు కాబట్టి పని ఎక్కడైనా చేయి, కానీ నీ పరిశుద్ధతను పవిత్రతను మాత్రం నువ్వేం చేయకూడదు, తాకట్టు పెట్టకూడదు, నీ భక్తిని అమ్మేసుకోకూడదు. దీన్నే మితమైన భక్తి అంటాం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. ఆ రోజు కొంతమంది త్రాగుబోతులను ఆయన ప్రభు వైపుకు నడిపించాడు అంటే అన్ని విధాల అన్ని ఏరియాల్లోనూ ఆ బిడ్డ ఎంత గట్టిగా ఉన్నాడో ఒకసారి మనందరం కూడా అతన్ని అభినందించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అన్ని విషయములలోనూ మనము దేవునిలోనికి అందరినీ అంటే రక్షణలోనికి నడిపించాలి. ఇది 5వ విషయం. ఆరవదిగా అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో ఓ చక్కని మాట ఈ విధంగా రాయబడి ఉంది. అమ్మా, మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు. ఈ మాట అండర్లైన్ చేయాలి. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పౌలు వచ్చినప్పుడల్లా వాళ్ళు చందాలు పోగేసేవారు. పౌలు వచ్చినప్పుడల్లా అతనికి తులమో ఫలమో ఇస్తూ ఉండేవారు. ప్రార్థన చేసేవాడు కాబట్టి, వాక్య ప్రకటన చేసేవాడు కాబట్టి, ఎలాగైతే వాళ్ళ మధ్యలో ఉన్నాడో వాళ్ళందరికీ తెలుసు. అయితే కేవలం పుచ్చుకొనుట మాత్రమే కాక ఇచ్చుట ధన్యం అనే ఆ విషయాన్ని అతడు అందరికీ తెలియచేయటం కోసం అన్ని విషయములలోనూ వాళ్ళకి ఏం చేశాడట, ఆయన మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. అంటే ఆ సంఘములో ఉండేటువంటి విధవరాండ్రను కానీ, వృద్ధులను కానీ, అనాథ పిల్లలను కానీ, వాళ్లకు సంబంధించి కొన్ని పైకం కొంత ద్రవ్యం పోగేసి వాళ్లకు ఇవ్వటం, ఇదంతా కూడా అతను చేసిన ప్రక్రియ మనకు చాలా బాగా తన సాక్ష్యం చాలా మంచిగా అనిపిస్తుంది. 20వ అధ్యాయం 17వ వచనం చూస్తే మిలేతు అనేటువంటి ప్రాంతంలోకి వచ్చేటప్పుడు పౌలు అలాగొచ్చిన తర్వాత ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ సంఘ పెద్దలకు కబురు చేశాడట, మీరందరూ రండి, నేను మిలేతు అనే ప్రాంతంలో ఉన్నాను, ఆ ప్రాంతం కొంచెం దగ్గర కాబట్టి మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అని. అప్పుడు ఆ ఊరిలో ఉన్న ఎఫెసీ సంఘంలో ఉన్న పెద్దలందరూ పౌలు గారిని కలుసుకోవడానికి మిలేతు ప్రాంతానికి వచ్చారు. అప్పుడు వారితో తన సాక్ష్యం చెబుతూ చాలా మంచి మాటలు చెప్పాడు. 2 విషయాలు గట్టిగా చెప్పాడు. ఒకటి, యూదుల కుట్రల వలన నేను చాలా శోధనల పాలు అయ్యాను. యూదులు చాలా కుట్ర చేశారు నా మీద, వాక్యం చెప్పకూడదు అనుకున్నారు, నేను అసలు ఇక్కడ ఉండకూడదు అని అనుకున్నారు, ఎన్నో కుట్రలు చేశారు వాళ్ళందరూ కూడా అని చెబుతూ, తర్వాత బంధకంలో కూడా నేనేమో త్వరలో మరి యెరూషలేము వెళ్తున్నాను,
అక్కడ నన్ను కూడా ఏం చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు. ఆ బంధకములు నా కోసం ఎదురు చూస్తున్నాయి. బహుశా నేను అక్కడికి వెళ్తే మరలా తిరిగి రాలేనేమో, మరలా తిరిగి రాలేనేమో నేను అని చెప్పి అతడు వెళ్ళే ప్రాంతాన్ని గురించి కూడా చెబుతూ, నేను వెళ్ళిపోయినా, నేను దూరమైనా, నేను ఉన్నా లేకపోయినా మీరు భక్తిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని అతడు తెలియచేస్తూ, మీరు ఎప్పుడు పుచ్చుకునేవారిగా ఉండకండి, ఇచ్చేవారిగా మీరందరూ కూడా ఉండాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు కూడా మనం మూలవాక్యంలో అబ్రహాము అన్ని విషయములో కూడా ఆశీర్వాదం పొందాడు, దేవుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు అని చెప్పాం కదా, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము గురించి ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. ఎఫ్సి చదివితే చాలా బాగుంటుందేమో. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాశారు. అమ్మ నువ్వు ఎఫ్సివమ్మా, ఎఫ్సి చదవ, ఎఫ్సి కేటాయించాము ఈ మాట. అమ్మ, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అన్నిటి యందు ఇతనికి అతడు ఏమిచ్చాడట, 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటమే కాదు, అబ్రహాము దేవుడికి మొరపెట్టడమే కాదు, అబ్రహాము మరి దేవునికి కావలసిందల్లా చేయటమే కాదు, ఏ విజయమైతే దేవుడిచ్చాడో, ఏ సంతోషమైతే ఇచ్చాడో, ఏ సంతానమైతే ఇచ్చాడో, ఏ యుద్ధంలో అయితే జయమిచ్చాడో, వీటన్నిటి విషయముల్లో కూడా అబ్రహాము దేవునికి 10వ వంతు ఇచ్చే విషయంలో కూడా చాలా చక్కగా అతడు నిర్వర్తించాడు. అక్కడ షాలేము రాజు గురించి రాయబడింది, అతడు నిరంతర యాజకుడని. అంటే దేవునికి ప్రతినిధిగా కొత్త నిబంధన గ్రంథంలో వచ్చే యేసు ప్రభు వారికి పోలికగా చెప్పబడిన అతనికి, యాజకుడికి 10వ భాగం ఇవ్వటం గురించి అబ్రహాము మనకు నేర్పించిన గొప్ప విషయం. కేవలం ప్రార్థన విషయంలో కాదు, విశ్వాస విషయంలో కాదు, పరిచర్య విషయంలో కాదు, నేను ధనం విషయంలో కూడా దేవునికి నా 10వ వంతు ఇచ్చాను అన్నాడు. అలాగూ అన్నిటి విషయములలో అబ్రహాము మాదిరి చూపించాడు. కాబట్టి అన్ని విషయములోనూ అబ్రహాము దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం మనకు కావాలి, నాకు కావాలి, ఇది మనందరం అడుగుతాం. అయితే అబ్రహాములాగా ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాములాగా మనం ఏం చేయాలి, పాటించాలి. అలాగా మనకు వచ్చేటువంటి ప్రతి రాబడిలో కూడా దేవునికి ఇచ్చే ఆ భాగం ఏదైతే ఉందో, దేవుని సన్నిధికి ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అసలు ఆశీర్వాదానికి అదే కీ పాయింట్ అన్నమాట. కాబట్టి దేవుడికి ఇచ్చే విషయంలో మన నిబంధనకు లోబడి మనందరం చేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అబ్రహాములాగా ఆశీర్వాదం పొందాలి అనుకున్న వాళ్ళు ఈ 6 విషయాల్లో కూడా మరి మాదిరిగా ఉండాలి. వరుసగా ఈ 6 విషయాలు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. 1, అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందాలంటే నెంబర్ 1, అన్ని విషయములలోనూ దేవుని మాట వినవలెను. 2, అబ్రహాములాగా ఆశీర్వాదం పొందాలంటే అన్ని విషయములలోనూ దేవుణ్ణి సంతోషపెట్టాలి. నెంబర్ 3, అన్ని విషయముల్లోనూ దేవుని ఆశీర్వాదం పొందాలంటే యజమానులకు మనము విధేయులై ఉండాలి. 4, అన్ని ఆశీర్వాదాలు కావాలంటే అన్ని విషయములలో కూడా మనము మితముగా ఉండాలి. 5, అన్ని విషయములలో మనం ఆశీర్వాదం పొందాలంటే అందరినీ రక్షణలోనికి నడిపించాలి. 6, అన్ని ఆశీర్వాదాలు పొందాలంటే అన్ని విషయములలోనూ మనము మాదిరి అన్ని విషయములంటే నాట్ ఓన్లీ ప్రేయర్, నాట్ ఓన్లీ ఇన్ ఫెయిత్, నాట్ ఓన్లీ ఇన్ వర్క్, లేకపోతే పరిచర్య కాదు, ఇచ్చే విషయంలో కూడా మనం మాదిరి చూపించాలి.
అప్పుడు దేవుడు అన్ని విషయంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేసుకుని ఈ మొదటి ఆరాధనను మనము ముగించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని విషయములలోనూ దేవుడు మనకు సహాయం చేయాలంటే, అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, అన్ని విషయములలో కూడా దేవునికి మనము నమ్మకంగా ఉండాలని, దేవునికి మనం అన్ని విషయాల్లో కూడా మరి ఎలాగైతే ఉండాలో ఈ అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దీనిని బట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఒకే ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, అబ్రహామునే ఎందుకు ఆశీర్వదించావు అన్ని విషయాల్లో, నాకెందుకు ఈ ఆశీర్వాదం లేదు అంటే, అబ్రహాం అయితే అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు. ఇలా ఉన్నాడు అబ్రహాం. మరి మనం ఎలా ఉన్నాం ఆలోచించి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మును కూడా అబ్రహాములాగా ఆశీర్వదించండి నాయన, మమ్మును కూడా అబ్రహాములాగా దీవించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. హలో, అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ రోజు నీ మందిరానికి వచ్చుటకు సహాయం చేశావు. మరి ముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని నేర్చుకునే కృపను కూడా అనుగ్రహించావు. అందుకొరకు స్తోత్రాలు. మీ కృపను తోడుగా ఉంచండి. నేర్చుకున్న వాక్య విషయాలు మరిచిపోకుండా అన్ని విషయములలో అనే ఒక చక్కటి పాఠాన్ని మేము నేర్చుకున్నాం. అన్ని విషయాలు ప్రభు, మాకు ఇంటిలో దీవెన కావాలి, వీధిలో దీవెన కావాలి నాయన, సంఘములో దీవెన కావాలి, సంఘము బయట దీవెన కావాలి, అంటే సమాజంలో దీవెన కావాలి, పొలంలో దీవెన కావాలి, ఇళ్లలో దీవెన కావాలి. ఇలాగ అన్ని దీవెనలు కోరుకునే మేము మరి అబ్రహాములాగా ఎందుకు ఉండలేకపోతున్నామో? మా నిర్లక్ష్యమా, భయం లేనితనమా, భక్తిహీనత ఈరోజు ప్రభు వాటన్నిటిని కూడా దూరం చేసి మీకు ప్రియమైన పిల్లలుగా తీర్చిదిద్దండి. ఈరోజు నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న బిడ్డలు నీకు సమర్పించబోతున్న కానుక విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు తీసుకునేవారిగానే మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి అని మీరు చెప్పిన మాటను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ, ఇచ్చేవారిగా మమ్మలను చేయండి. ఆ స్థితిని మాకివ్వండి. అంత సమృద్ధిని మాకిచ్చి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని, మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది దేవునికి మన కానుకలు సమర్పించే సమయం. ఈ సమయంలో దేవుడికి మన కానుకలు సమర్పిద్దాం. ఈ లోపల మన సోదరులందరూ ఒక